ట్రోల్ చేశాను బ్రో, ఈ నోట్తో అన్న ట్రోల్ చేశాను. సినిమా ఏంటి ట్రోల్ ఇప్పుడు అన్న ఫ్యాన్ బయటకు వచ్చేదండి బ్రో. ఇది ట్రూ ఇన్సిడెంట్ బ్రో. తెంగచ్చు కానీ అతి తెంగద్దు బ్రో. బ్రో ఎవరినంటారు బ్రో? బ్రో అన్న మాకు బ్రో. నువ్వు బ్రో ఏంటి బ్రో? బ్రో ఏంటి బ్రో? బ్రో నువ్వు ఇక్కడ బ్రో వద్దు బ్రో, అన్న ట్రోల్ చేయ మాకు బ్రో. నువ్వు కన్నప్ప రియల్ స్టోరీని చాలా బాగా చూపించారు. నాకు అది బాగా అంటే ఎక్కడ ఎలాంటి మార్పులు చేర్పు లేకుండా సెకండ్ హాఫ్ మొత్తం బాగా అనిపించింది. కాకపోతే సినిమా 1.5 అవరే ఉంది అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే రియల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ నుంచి. సో అదొక్కటి నాకు బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో వాయిస్ ఓవర్ కానీ విష్ణు గారి యాక్టింగ్ కానీ అక్కడక్కడ కొంచెం చాలా తేడాగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. బట్ రిమైనింగ్ సెకండ్ హాఫ్ నాకు సినిమా అంటే సెకండ్ హాఫ్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఉన్నదంతా కల్పితమైన స్టోరీ, అంటే వాళ్ళు క్రియేట్ చేసి ఎక్కడో పురాణాల నుంచి అక్కడ కొంచెం తీసుకొచ్చి పెట్టింది. సో నాకు అది అంతగా ఎక్కలేదు. ఇంకోటి అక్కడక్కడ యాక్టింగ్ కానీ సీజీ విఎఫ్ఎక్స్ కానీ అవి కొంచెం తేడాగా కనిపిస్తాయి. రిమైనింగ్ అంతా ఓకే. సెకండ్ హాఫ్ లాస్ట్ 35 మినిట్స్ సినిమాని ఒక రియల్ హిందూ శివభక్తుడు ఎవరైనా ఉంటే మాత్రం రియల్ గా ఫీల్ అవుతారు. ఇది కదా మనం అంటే ఒక రియల్ భక్తుడికి ఉండాల్సిన ప్రేమ అనేది అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. నాకు తెలిసి సెకండ్ హాఫ్ లో ఆయన బెస్ట్ చూపించారు విష్ణు గారిది అని అనిపించింది. రిమైనింగ్ యాక్టర్స్ అంతా ఓకే పర్లేదు. కాకపోతే మోహన్ బాబు గారి యాక్టింగ్ చాలా బాగా అనిపించింది నాకు. లాస్ట్ లో ఒక సాంగ్ కానీ ముఖేష్ కుమార్ గారి డైరెక్షన్ లాస్ట్ ఒక 15-20 మినిట్స్ చాలా బాగా అనిపిస్తుంది. ప్రభాస్ గారి ఎంట్రీ ఉంటుంది, అక్కడి నుంచే విజిల్ స్టార్ట్, అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అనే ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. థియేటర్లో ప్రభాస్ ఎంట్రీగా వస్తుందని ఉన్నోళ్ళంతా ఫోన్లు లేపు పట్టుకోరు, అంతా ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు. నాకు తెలిసి సినిమాకి వచ్చిన వాళ్ళంతా సినిమా చూడాలి అనే దానికన్నా స్క్రీన్ పైన ప్రభాస్ అన్నను చూడాలి అని వచ్చిన వాళ్ళే ఎక్కువ అని అనిపించింది. బట్ సినిమాలోంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి డెఫినెట్ గా చెప్తున్నా, మీకు శివయ్య మీద ఒక మంచి ఇది అనిపిస్తుంది. అరే మనం కూడా భక్తులమే కదా, మనం ఎందుకు ఇలా లేము అనే ఫీల్ అయితే డెఫినెట్ గా అనిపిస్తుంది. చివరిగా ఒకటే మాట, కమ్ టు థియేటర్స్, వాచ్ గుడ్ మూవీస్. థ్యాంక్ యూ. తెలుగు ఇండస్ట్రీకి హీరో వచ్చిండు. ఇన్ని రోజులు ఇంతమంది ఉన్న హీరోలు ఒక్క ఎత్తు అయితే మంచు విష్ణు అన్న ఒక్క ఎత్తు. మామూలుగా చేయలే యాక్టింగ్ అద్దరగొట్టాడు. మోహన్ బాబు గారి గురించి చెప్పాలంటే ఒకటే మాటలు చెప్తా, యాక్టింగ్ చించేసింది భయ్య. నిజంగా మోహన్ బాబు గారు ఎన్ని రోజుల తర్వాత చూస్తున్నా ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ రోజుల్లో మాట్లాడే మాటలు కానీ అసలు అది అద్భుతం భయ్య. అసలు విజువలైజేషన్స్ గురించి మాట్లాడుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకోవచ్చు, ఆర్ఆర్ గురించి ప్రతి విషయం గురించి కూడా అద్భుతంగా క్లియర్ కట్ గా చూపించిన సినిమా ఏదన్నా ఉందంటే కన్నప్ప. అసలు సినిమా కాదబ్బా, అది ఒక వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. అంటే మనం ఊహించుకొని చాలా మంది కూడా మీమర్స్, ట్రోలర్స్, కొంతమంది చిల్లర బ్యాచ్ కూడా వచ్చింది ఈ సినిమాకి సంబంధించి. వాళ్ళందరూ ఎంత నొక్కి పట్టాలన్నా ఎంత ఆపాలన్నా కూడా ఏది ఆగలే భయ్యా. కేకలు, అరుపులు, ప్రతి ఒక్కరు క్లైమాక్స్ లో మాత్రం విజువల్స్, ఆ సెంటిమెంట్ గానీ అసలు వేరే లెవెల్ భయ్య. సినిమా చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా డిఫరెంట్ గా మంచిగా అనిపించినాయి భయ్య. సాంగ్స్ కానీ అలాగే హీరో హీరోయిన్ మధ్యలో ఆ సిచ్యువేషన్ కానీ, లవ్ ట్రాక్ కానీ, ఎమోషనల్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా అద్భుతం లెక్క ఉంది. ప్రభాస్ అన్న ఎంట్రీతో మాత్రం సినిమా ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. క్లైమాక్స్ చించేసారు భయ్య. సూపర్ ఉంది సినిమా అయితే, అందులో ఎలాంటి డౌట్ లేదు. సినిమా ఓవరాల్ గా బాగుంది. చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళు అందరూ చూసే సినిమా, భక్తి సినిమా. మీరు కూడా చూడండి. ప్రభాస్ గారి గురించి చెప్పుకోకర్లేదు, ఆయన కనపడితే చాలు. ఆయన అక్షయ్ కుమార్ గారు కూడా బాగుంది. అందరూ న్యాయం చేశారు ఇందులో. చూడవచ్చిన సినిమా చూడండి, రేటింగ్ బాగా రాయండి. సినిమా మంచి డబ్బులు రావాలి, మంచిగా ఇంకో సినిమా తీయాలి. ఇంకా ప్రభాస్ గారు కనపడేటప్పటికి ఇంకా అసలు సీట్ల మీద ఎవరు కూర్చోలేదు. ఆయన క్రేజే వేరు కదండి. లేదండి, భక్తి సినిమా బాగుంది. అందరూ చూడవచ్చిన సినిమా అండి. మరీ తీసేసి సినిమా కాదు. చాలా కష్టపడ్డారు అందరూ కూడా. బాగానే చేశారు ఇద్దరండి, బాగానే చేశారు. లేదు, భక్తి సినిమా అంత చాలా బాగుందండి. నేను ఫస్ట్ లో భయపడ్డాను, ఎందుకంటే 200 కోట్లు భారీ బడ్జెట్ కదా. ముఖేష్ కుమార్ సింగ్ అని ఆయన సినిమాలు కూడా తీయలేదు, పైగా హిందీ ఆయన ఎట్లా తీస్తాడు అనుకున్నాను. చాలా బాగా తీస్తాడు, ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది. టీవీ సీరియల్స్, ఒక రామాయణం కావచ్చు, ఒక మహాభారతం కానీ తీశాడు. అలాగే స్టీఫెన్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన కూడా మన టాలీవుడ్ కొత్త.
గతంలో ఆయన చూసుకుంటే ఆయన మలయాళంలో చాలా సినిమాలు చేశారు మోహన్ లాల్ గారితో. మోహన్ లాల్ గారి రిఫరెన్స్ తోనే వచ్చిండంట ఆయన. ముఖ్యంగా కన్నప్పగా మంచు విష్ణు అయితే చింపేశాడండి నిజంగా. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడిచింది కానీ సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ సీన్లు అయితే అదరగొట్టేశాడు 20 నిమిషాల ముందు. ప్రభాస్ గారు రుద్ర సెయింట్ గా చేశారు, ఆయన కూడా చాలా బాగా చేశారు. ఆయన వస్తే ఇంకా థియేటర్ లో ఒకటే అరుపులు. ఇంకా శివుడిగా మన అక్షయ్ కుమార్ గారు, పార్వతిగా కాజల్ అగర్వాల్ అందరూ బాగా చేశారు. మోహన్ బాబు గారు మహాదేవ మహర్షిగా ఆయన కూడా బాగా చేశారండి. చాలా బాగుంది. 200 కోట్లు భారీ బడ్జెట్, మ్యూజిక్ కూడా బాగుంది. శంకర్ మహాదేవన్ సాంగ్ కూడా బాగుంది. 5 భాషలు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ అన్ని భాషల్లో రిలీజ్ అయ్యింది. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని ఫాలో అయిన వాళ్ళు, మన హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలని నేను కోరుకుంటానండి. फिल्म तो बहुत अच्छा है, इसमें अक्षय कुमार का रोल भी अच्छा है क्योंकि अक्षय कुमार को बहुत